రైట్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం 50,000 కోట్ల రూపాయల సంక్షేమానికి డీబీటీకి జగన్మోహన్ రెడ్డి ప్రయాణం 50,000 70,000 కోట్లు చెప్తున్నారు. సో కొత్త ప్రభుత్వం ఇచ్చిన హామీలు సూపర్ 6 పేరుతో అమలు చేయాలంటే 135,000 కోట్లు 1,35,000 కోట్ల రూపాయలు ఈ సంక్షేమానికే కావాలనేది వైసీపీ చెప్తున్నమాట. హామీలు కూడా ఉన్నాయి మరి, అట్లా నాకు ఆ నంబర్ తెలియదు కానీ. సో ఇవి ఇంప్లిమెంట్ చేయడం ఎలా సాధ్యమవుతుంది? సాధ్యమయ్యే పరిస్థితి మీ అబ్జర్వేషన్ ఏంటి? ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదు, అన్లెస్ అంటిల్ ఎక్స్టర్నల్ ఇంటర్వెన్షన్స్ ఏమైనా ఉంటే తప్ప. ఏ స్థాయిలో ఎంత ఉంటాయి అంటే ఒకటి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమైనా అదనంగా నిధులు ఇచ్చినా, లేకపోతే ఏదైనా అడిషనల్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చి ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ జరిగి కొత్త ప్రాజెక్ట్స్ ఏమైనా వచ్చినా, లేదు ఉన్నటువంటి వేరియస్ కార్పొరేషన్స్ ద్వారా న్యూ లోన్స్ ఏమైనా తెచ్చినా, మళ్ళీ అప్పులే ఈ విధంగా చేస్తే తప్ప ఇప్పుడున్నటువంటి బడ్జెట్లో ఈ హామీలను నెరవేరే అవకాశం అయితే లేదు. ఇప్పుడు ఎకనామిక్స్ చంద్రబాబు గారు కూడా బాగా తెలుసు కాబట్టి అవన్నీ ఆలోచించే మరి హామీలు ఇచ్చారేమో అని అనుకోవాలి మనం. అది అమలు అవ్వలేదు అని అంటే అప్పుడు తప్పు జరిగిందని అనుకోవాలి. బట్ ఈ బడ్జెట్తో అయితే అమలయ్యే విధానం ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదు. ఆయన సంపద సృష్టిస్తాను అమలు చేస్తాను అనేది చెప్పారు. పైగా లాంగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న పొలిటీషియన్ కదా, యాజ్ ఎ సీఎం, యాజ్ ఎ అపోజిషన్ లీడర్, యాజ్ ఎ పొలిటీషియన్ చాలా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది ఆయన. సో ఆయన సంపద సృష్టించి ఇస్తాను అని చెప్తున్నారు. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంప్లిమెంటేషన్కి అంత ఈజీ కాదు. అడిషనల్ ఇంటర్వెన్షన్స్ వస్తే తప్ప ఎక్స్టర్నల్ ఇంటర్వెన్షన్స్. ఓ రాష్ట్రానికి ఒక కేంద్ర ప్రభుత్వం అడిషనల్ ఇంటర్వెన్షన్స్ రూపంలోనో గ్రాంట్స్ రూపంలోనో ప్రయాణం ఒక 40,000-50,000 కోట్ల రూపాయలు ఇవ్వచ్చా? అలా ఇవ్వడానికి అవకాశం లేదు. దెన్ ఎందువల్ల లేదంటే సెంట్రలిస్ట్ స్పాన్సర్ స్కీమ్స్ CSS అనేవి ఉన్నాయి. అది 60-40 రేషియోలో ఉంటాయి. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి 80% కూడా ఇస్తారు. అట్లా ఏదైనా స్పెషల్ కేటగిరీ స్టేటస్ మనకు ఇచ్చి వాళ్ళు దాన్ని రైజ్ చేస్తే స్టేట్ గవర్నమెంట్ షేర్ సేవ్ అవుతుంది. టు దట్ ఎక్స్టెంట్ ఆ సేవింగ్స్ని దీనికి వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. డివల్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్ అనే విషయానికి వచ్చినప్పుడు సో దాని మీద లిమిటేషన్స్ ఉన్నాయి. సర్టన్ లిమిట్ దాటి ఇవ్వడానికి లేదు. అలాంటప్పుడు అక్కడ కూడా వచ్చే అవకాశం లేదు. ఏదైనా ఎడిషనల్ గ్రాంట్ అనేది ఇప్పుడు మనకి విభజన చట్టంలో పెట్టినటువంటి అంశాలే ఇంతవరకు చేయలేదు. సో ఇప్పుడు 10 సంవత్సరాలకు ముందు రాష్ట్రం విడిపోయే సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామని సాక్షాత్తు ప్రధానమంత్రి అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తే తిరుపతి నుంచి హామీ ఇచ్చి అధికారం వచ్చి 10 సంవత్సరాలు ఉండి వాళ్ళు చేయలేదు. దట్ మీన్స్ వాట్ అంటే ఆంధ్రప్రదేశ్ అంటే ఒక హేయ భావం ఉంది వాళ్ళకి. వాళ్ళు ఏ రూపంలోనూ వీళ్ళకి సహాయం చేయకూడదు అన్న భావంతో. 10 ఏళ్ల క్రితం నుంచి ఉంది. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో మళ్ళీ బీజేపీ రావడానికి, మోడీ ప్రధానమంత్రి రావడానికి ఆంధ్రప్రదేశ్ హెల్ప్ చేసింది. ఇప్పుడైతే ప్రేమ వస్తుందేమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? రాలేదుగా. ఇప్పుడు మొన్న బడ్జెట్లో కూడా 15,000 అన్నది గ్రాంట్ ఇస్తానని చెప్పలేదుగా. మనం అప్పు తెచ్చుకోవడానికి సహాయపడతామని చెప్తున్నారు. సో అదేలా అవుతుంది? ఇప్పుడు నిజంగానే వాళ్ళు చేయాలని ఆలోచన ఉంటే మరి బీహార్కి ఎలక్షన్కి ముందు 2,00,000 కోట్లు ప్రకటించారు కదా. అసలు కనీసం 1% ఓటింగ్ లేని తమిళనాడుకి ఎలక్షన్ ముందు 1.5 కోట్లు ప్రకటించారు. కర్ణాటక ప్రకటించారు. ఉత్తరప్రదేశ్కి 4,00,000 కోట్లు ప్రకటించారు. అలాంటి ప్రకటన ఎప్పుడు మన రాష్ట్రంలో ఎలక్షన్ ముందు కానీ చేయలేదు, తర్వాత కానీ చేయలేదు. 14లో వాడు భాగస్వాములే, మళ్ళీ ఇప్పుడు 24లోనూ భాగస్వాములే. అంటే 10 సంవత్సరాలుగా బీజేపీ మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేస్తూనే ఉంది. ఇచ్చిన మాట తప్పింది. ఇచ్చిన మాట తప్పి కూడా మళ్ళీ ఓట్లు వేయమని అడిగారు. అయితే బీజేపీతో టీడీపీ కలిసినా కూడా దాన్ని పట్టించుకోలేదు. ఇక్కడున్న ఇమోషన్ ముందు బీజేపీ వాళ్ళు కనిపించలేదు. సో టీడీపీ అలాగే జనసేన దీన్ని చూశారు, ఆల్టర్నేటివ్గా ఓటేయాలని వేసేశారు. ఏమి ఇవ్వకపోగా ఏం చేసింది బీజేపీ అంటే ఉన్న స్టీల్ ప్లాంట్ని కూడా అమ్మకానికి పెట్టింది. సో నోటి దగ్గర ఉన్న కూడిని కూడా తీసేయడానికి ప్రయత్నం చేస్తుంది. అంత దారుణమైన దుర్మార్గమైన అన్యాయం బీజేపీ ఆంధ్రప్రదేశ్కి చేసింది. కనీసం ఇప్పుడున్న పరిస్థితిలో ఆ స్టీల్ ప్లాంట్ అమ్మకం కాకుండా ఆపే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉందా? వీళ్ళకి విల్ ఉంటే ఉంది. వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. డెఫినెట్గా ఉంది. ఎందుకంటే చాలా భూమి ఉంది అక్కడ, 1000 ఎకరాల భూమి ఉంది. దానికి ఏదో ఒక వే అవుట్, ఎగ్జిట్ పాలసీ తీసుకోవచ్చు. దాన్ని తీసుకుని ఏ రకంగా దాన్ని మళ్ళీ సర్వైవ్ చేయాలనేటువంటి ప్రయత్నం చేయొచ్చు. ఆ దిశలో లేరు. అంటే కేంద్ర ప్రభుత్వం ఒక పాలసీ తీసుకుంది, ఎగ్జిట్ పాలసీ. సో ఒకప్పుడు పబ్లిక్ సెక్టర్ అన్నది తీసుకుని మిక్స్డ్ ఎకానమీలో పెద్ద విషయాలన్నీ కూడా గవర్నమెంట్ చేసేది, మిగిలిన ప్రైవేట్కి ఇచ్చేది. అంటే అప్పుడు వాటికి కాయిలా పడ్డ పరిశ్రమలు మాత్రమే మేము డిజిన్వెస్ట్మెంట్ అని చెప్పేవాళ్ళు కదా. అంటే నష్టాల్లో ఉన్న వాటిని విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాలు లేవు అనేది వాళ్ళు చెప్తున్నమాట అక్కడ. అదే
డిస్ఇన్వెస్ట్మెంట్ పాలసీ ఏదైతే వారు తీసుకొచ్చి ఉన్నారో దానిలో దీన్ని కూడా చేర్చారు. యాక్చువల్గా ఇది నవరత్నాల్లో ఒకటి కదా. సో అలాంటి దాన్ని ఈ రూపంలో తీసుకొచ్చారంటే ఇక రాజకీయ కోణం అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఎవరికి మేలు చేయడానికో ఎవరికి ఫేవర్ చేయడానికో ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు మన దగ్గర ఉన్న పోర్టులు కూడా అమ్మేశారు కదా, ఇప్పుడు కృష్ణపట్నం పోర్టుని అమ్మేశారు కదా. సో ఇవన్నీ చూస్తుంటే ఎవరి కోసం ఇదంతా చేస్తున్నారనేది స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇక్కడ కావాల్సింది విల్ పవర్ ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీకి, అలాగే ఎదుర్కోగలిగే శక్తి కూడా కావాలి. కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ సేమ్, ఇప్పుడు కేంద్రం నుంచి గ్రాంట్ల గురించి మనం మాట్లాడుకుంటే 15,000 కోట్లు ఆంధ్రప్రదేశ్కి అప్పు ఎలా ఇప్పిస్తారు అని పార్లమెంట్లో టీఎంసీ గొడవ చేస్తుంది, చాలా పార్టీలు గొడవ చేస్తున్నాయి. అప్పు ఎలా ఇప్పిస్తారు 15,000 కోట్లు అని? 15,000 కోట్లు కనీసం గ్రాంట్ ఇచ్చుంటే ఇంకెంత గొడవ చేసాయో తెలియదు. అలాంటిది 40,000 కోట్లు 50,000 కోట్లు ఈ స్కీమ్స్ కోసం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయడం అత్యాశ అవుతున్నాయి కదా. అంటే మరి వీరికి ఉన్నటువంటి అనుభవం సంబంధ బాంధవ్యాలతో ఏమైనా తెస్తారేమో, లేకపోతే ఏ ఉద్దేశంతో మరి హామీలు ఇచ్చారు? బడ్జెట్లో పెట్టకుండా అయితే మళ్ళీ వచ్చే బడ్జెట్ దాకా ఇంకో 10 రూపాయలు తెచ్చే పరిస్థితి లేదుగా. కరెక్టే, బట్ హామీలు ఇచ్చారు కదా. ఇప్పుడు మీరే అన్నారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు అపోజిషన్ లీడర్గా అనుభవం ఉందని. ఆ అనుభవం అంతా పెట్టుకుని ఇచ్చారు కాబట్టి హామీలు ఎలా అమలు చేస్తారనేది ఇప్పుడు మనం చూడాలి. బట్ ఇచ్చిన హామీ అయితే అమలు చేయాలి కదా, బికాజ్ ఇట్స్ ఎ మేనిఫెస్టో. సో మీరు అమలు చేయలేదు అని అంటే దారి తప్పినట్టే అవుతుంది. సో చాలా టఫ్ టాస్క్ చంద్రబాబు నాయుడు గారికి, చూడాలి.